చిరంజీవి మూవీస్ రిలీజ్ అయితే తెలుగు ఆడియన్స్‌కు పండగే. లీవ్ పెట్టి మరీ డే 1 థియేటర్‌కి వెళ్తారు ఆడియన్స్. అంతటి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మెగా హీరో మూవీ ప్రతి ఏరియాలో బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పుతాయి. ఈ వీడియోలో చిరంజీవి గారు నటించిన మూవీస్‌లలో కర్నూలు టౌన్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ గురించి తెలుసుకుందాం. చిరంజీవి సినిమాలలో కర్నూలు టౌన్‌లో 43 సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడాయి. అందులో 20 సినిమాలు 100 రోజులైతే ప్రదర్శింపబడ్డాయి. ఇంకొన్ని సినిమాలు 70 రోజులు, 80 రోజులు ఆడిన తర్వాత మిగతా సినిమాల కోసమైతే తొలగించారు. చిరంజీవి గారి బర్త్‌డే సందర్భంగా ఈ వీడియోనైతే మీకు అందిస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వీడియోలోకెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 యముడికి మొగుడు. చిరంజీవి డ్యూయల్‌లో నటించిన చిత్రం ఇది. టాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్ అయ్యాక మిగతా భాషలో కూడా రిలీజ్ అయింది. అక్కడ కూడా హిట్ అయింది. అంతలా ప్రభావం చూపింది మూవీ. చిరంజీవి, రాధ, విజయశాంతిల యాక్టింగ్, కైకల సత్యనారాయణ యముడి పాత్రలో అద్భుత నటన కనబరిచారు. ఈ ఏరియా రికార్డులు చాలానే క్రియేట్ చేసి చిరంజీవి మార్కెట్‌ను మరింత పెంచింది. అలాంటిది కర్నూలులోని అలంకార్ థియేటర్‌లో 103 రోజులైతే ఆడింది. నెంబర్ 2 అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో తెరకెక్కిన 19వ చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌పై మంచి క్యూరియాసిటీ ఉండేది ఆడియన్స్‌కి. చిరంజీవి, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించగా, వాణిశ్రీ కీ రోల్‌లో నటించింది. రిలీజ్ అయిన ప్రతి ఏరియాలో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. అలాంటిది కర్నూలులోని విక్టరీ థియేటర్‌లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 3 జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం ఇది. కథ, కథనం, స్క్రీన్ ప్లే బాగుండడంతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాంటిది కర్నూలులోని ఆనంద్ థియేటర్‌లో 106 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 4 గ్యాంగ్ లీడర్. విజయ్ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. చిరంజీవికి మాస్ ఇమేజ్‌ను మరింత తెచ్చిపెట్టింది మూవీ. సాంగ్సు, చిరంజీవి డాన్సు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్లే బాగుండడంతో ఇండస్ట్రీ లెక్కలనైతే తిరగరాసింది. అలాంటిది కర్నూలులోని వెంకటేష్ థియేటర్‌లో 119 రోజులు ఆడింది. నెంబర్ 5 రౌడీ అల్లుడు. చిరంజీవి మాస్ యాక్టింగ్‌తోనే అదరగొట్టిన చిత్రం 'రౌడీ అల్లుడు'. డ్యూయల్ రోల్‌లో అదరగొట్టారు చిరంజీవి. ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది మూవీ. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అలాంటిది కర్నూలులోని విక్టరీ థియేటర్‌లో 105 రోజులైతే ఆడింది. చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కింది మూవీ. నెంబర్ 6 ఘరానా మొగుడు. ఇదొక రీమేక్ మూవీ. ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి స్టడీ కలెక్షన్స్ అయితే రాబట్టింది. హౌస్‌ఫుల్‌గా రన్ అయి చిరంజీవి స్టామినా ఏంటో చూపించింది. బంగారు కోడి పెట్టే సాంగు ఇప్పటికి చార్ట్ బస్టరే. చిరంజీవి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్‌గా అయితే పండింది. అలాంటిది కర్నూలులోని రాధాకృష్ణ థియేటర్‌లో 134 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 7 ముగ్గురు మనగాళ్ళు. చిరంజీవి 3 పాత్రల్లో నటించి కనువిందు చేశారు. మాస్ ఆడియన్స్‌తోనే హిట్ అయింది మూవీ. బీసీ సెంటర్స్‌లో బీభత్సం సృష్టించింది. చిరంజీవి యాక్టింగ్‌కు ఎన్నో ప్రశంసలైతే వెల్లువెత్తాయి. 1994 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది ఈ ఫిలిం. అంజనా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కింది మూవీ. అలాంటిది కర్నూలులోని విక్టరీ థియేటర్‌లో 103 రోజులు ప్రదర్శింపబడింది. నెంబర్ 8 అలుడా మజాకా. ఎన్నో విమర్శల మధ్య రిలీజ్ అయింది మూవీ. డబుల్ మీనింగ్ డైలాగులు ఉండడంతో ఎంతో కాంట్రోవర్సీగా మారింది. ఒకే వర్గానికి నచ్చింది మూవీ. అయినా కానీ హిట్ స్టేటస్ అందుకుంది. అలాంటిది కర్నూలులోని ఆనంద్ థియేటర్‌లో 110 రోజులైతే ఆడింది. నెంబర్ 9 హిట్లర్. చిరంజీవికి కమ్‌బ్యాక్ ఫిల్మ్ ఈ హిట్లర్. రీమేక్ మూవీ అయినా కానీ స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. 1997 సంక్రాంతికి హెవీ పోటీ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే థియేటర్స్‌కు బారులు తీరారు. అంతలా ఆకట్టుకుంది మూవీ. అలాంటిది కర్నూలులోని నవరంగ్ థియేటర్‌లో 105 రోజులైతే ఆడింది. నెంబర్ 10 మాస్టర్. చిరంజీవి మాస్టర్‌గా మెస్మరైజ్ యాక్టింగ్ కనబరిచారు. చాలామంది స్మాల్ యాక్టర్స్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయితే అయింది. చిరంజీవి గారు వైవిధ్యమైన నటన కనబరిచారు. డిఫరెంట్ వేరియేషన్‌లో నటించారు. అలాంటిది కర్నూలులోని వెంకటేష్ థియేటర్‌లో 119 రోజులైతే ఆడింది ఈ ఫిలిం. నెంబర్ 11 బావగారు బాగున్నారా. చిరంజీవి యాక్టింగ్ అండ్ కామెడీ, రంభ గ్లామర్, ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకోవడంతో హిట్ అయింది 'బావగారు బాగున్నారా'. చిరంజీవి డాన్స్ మరో హైలైట్. అలాంటిది కర్నూలులోని వెంకటేష్ థియేటర్‌లో
119 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. నెంబర్ 12 చూడాలని ఉంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. గుణశేఖర్ సరికొత్త స్క్రీన్ ప్లేతో తెరకెక్కించడంతో బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. అలాంటిది కర్నూలులోని ఆనంద్ థియేటర్‌లో 134 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 13 స్నేహం కోసం. తండ్రి కొడుకుల పాత్రలో డ్యూయల్ రోల్‌లో అద్భుత నటన కనబరిచారు చిరంజీవి గారు. మీనా గ్లామర్ మరో సైట్. సాంగ్స్ అయితే సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాంటిది కర్నూలులోని అంజలి థియేటర్‌లో 106 రోజులైతే ఆడింది. అటు మాస్ ఆడియన్స్‌కు, ఇటు క్లాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది మూవీ. నెంబర్ 14 ఇద్దరు మిత్రులు. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది మూవీ. అంత పెద్ద హిట్ కాకున్నా కానీ కొన్ని ఏరియాస్‌లో డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబోలో తెరకెక్కిన 13వ చిత్రం ఇది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అలాంటిది కర్నూలులోని అంజలి థియేటర్‌లో 100 రోజుల పండగ అయితే జరుపుకుంది. చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబోలో మొత్తంగా 14 సినిమాలు తెరకెక్కాయి. ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి వీడియో చేశాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో, ఎండ్ కార్డ్‌లో అలాగే ఐ కార్డ్స్‌లో ఇచ్చాను చూడండి. నెంబర్ 15 అన్నయ్య. 2000 సంవత్సరం సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది అన్నయ్య. చిరంజీవి యాక్టింగ్, రవితేజ, వెంకట్ల సపోర్ట్ క్యారెక్టర్స్, సౌందర్య గ్లామర్, సాంగ్స్ పర్ఫెక్ట్‌గా కుదరడంతో హిట్ అయింది. అలాంటిది కర్నూలులోని వెంకటేష్ థియేటర్‌లో 119 రోజులైతే ఆడింది. నెంబర్ 16 ఇంద్రాం. 30,00,00,000 షేర్ రాబట్టిన తొలి తెలుగు మూవీగా నిలిచింది 'ఇంద్రాం'. అప్పటి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉన్న అన్ని రికార్డులను 10, 15 రోజుల్లోనే బ్రేక్ చేసింది. రికార్డుల గురించి చెప్పాలంటే ఇంకో వీడియో చేయాల్సిందే. చిరంజీవి రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో నటించిన తొలి చిత్రం ఇది. అలాంటిది కర్నూలులోని రాజ్ థియేటర్‌లో 175 రోజులైతే ఆడింది. కర్నూలు టౌన్‌లో చిరంజీవి నటించిన సినిమాలలో ఎక్కువ రోజులు ఆడిన మూవీగా రికార్డు నిలిచింది 'ఇంద్రాం'. నెంబర్ 17 ఠాగూర్. సమాజానికి అదిరిపోయే మెసేజ్‌ను అందించింది 'ఠాగూర్'. లంచగొండితనాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివి వినాయక్. డైలాగ్సు, కోర్ట్ సీను మరో మెస్మరైజ్. అలాంటిది కర్నూలు టౌన్‌లో ఉన్న సంతోష్ థియేటర్‌లో 113 రోజులైతే ఆడింది. చిరంజీవి వన్ మ్యాన్ షో ఈ 'ఠాగూర్'. నెంబర్ 18 'అంజీ'. భారీ హంగులు, ఆర్భాటాలతో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కింది 'అంజీ'. 2004 సంక్రాంతికి రిలీజ్ అయి డిజాస్టర్ అయితే అయ్యింది. క్లైమాక్స్‌ను హై వాల్యూస్‌తో రూపొందించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. అలాంటిది కర్నూలులోని సంతోష్ థియేటర్‌లో 100 రోజులైతే ఆడింది. నెంబర్ 19 శంకర్ దాదా ఎంబీబీఎస్. టాప్ కాస్ట్యూమ్‌తో తెరకెక్కింది మూవీ. మంచి మెసేజ్‌ను అందించడంతో పాటు అందరి హార్ట్‌ను టచ్ చేసింది 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. కొన్ని సీన్స్ అంతలా ఆకట్టుకున్నాయి. ఇదొక రీమేక్ మూవీ. అలాంటిది కర్నూలులోని శ్రీరామ థియేటర్‌లో 103 రోజులైతే ఆడింది. నెంబర్ 20 స్టాలిన్. ఇండస్ట్రీ మెటీరియల్ ఉన్న చిత్రం ఈ 'స్టాలిన్'. ఏఆర్ మురుగదాస్ మెస్మరైజ్ మెసేజ్‌ను అందించారు. ఓపెనింగ్స్‌లో అయితే ట్రెండ్ సెట్ చేసింది. 20 డేస్ తర్వాత చాలా ఏరియాస్‌లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. లేకపోతే ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసేది. అలాంటిది కర్నూలు టౌన్‌లో ఉన్న రాజ్ థియేటర్‌లో 100 రోజుల పండగ జరుపుకుంది. ఈ 20 సినిమాలు కర్నూలు టౌన్‌లో 100 రోజులు, అంతకంటే ఎక్కువ రోజులైతే ఆడాయి.